దేవుడు తన కృపను, తన కనికరమును, తన దయను మీకు ఎల్లవేళలో అనుగ్రహించునుగాక. ఆయన తోడుపాటు, ఆదరణ నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీతోనే ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనము నుండి 15 వరకు 3 వచనాలు చదివి ధ్యానించుకుందాం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దాన్ని ననుసరించెదరు. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైందో చూడండి. ఏం మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి, నీతిమంతుల కష్టదినములు పోగొట్టి అంటే నీతితో ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ నీతి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. నీతికి నా కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను ఇరుకులలో నీకు మొరపెడుతున్నాను, నన్ను విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే. కాబట్టి ఇక్కడ నీతిమంతులు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ చింతపడద్దు, కృంగిపోవద్దు, బాధపడద్దు, అధైర్యపడద్దు. ఎందుకంటే దేవుడు నీ కష్టదినం పోగొడతా అంటున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? నీ కష్టదినములను పోగొట్టి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయబోతున్నాను. ఈ మాటలు నీ కొరకే. మరి నిజమే. కాబట్టి పోగొడతాడు దేవుడు. పోగొట్టి ఏం చేస్తాడు అంటే ఆయన కాపుదల, భద్రత ఇస్తాడు. అంతేకాకుండా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు అంటున్నాడు దావీదు. రెండవది ఏం చేస్తాడు? నెమ్మది కలగజేస్తాడు. మూడవది కష్టదినాలన్నీ పోగొడతాడు. రెండవది ఏం చేస్తాడంటే నెమ్మది కలగజేస్తాడు. మరి దినంలో అనేకులకు నెమ్మది లేదు. టెన్షన్ ఏదో రకంగా టెన్షన్ కృంగిపోవడం, బలహీనరాలుగా కావడం అని ఇక్కడ మనకు అనేక మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడతాడు, దేవుని వైపు చూస్తాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తొలగిస్తాడు. తొలగించడమే కాకుండా నీతిమంతులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం. నీతిమంతులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడు అనేది మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? 1 పేతురు 3వ అధ్యాయం 11, 12 2 వచనాలు చదువుకుందాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. చూసావా ఎంత అద్భుతమో చూడు. ప్రభువు కన్నులు ఎక్కడున్నాయంటే నీతిమంతులను చూస్తున్నాయి. ఎందుకు చూస్తారంటే నీతిమంతులు కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి వారు
ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. ప్రభు ముఖం ఎట్లుంటుంది? తన యొక్క ప్రభు ముఖాన్ని చూయించాలంటే కీడు చేసేవారికి విరోధంగా ఉందంటున్నాడు. కాబట్టి ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి నీతిని కలిగిన నీవు అనేకమైన శోధనలు, శ్రమలు, బాధలు, కష్టాలు వస్తున్నాయి కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో, అంత్య దినాల్లో నేనున్నాం. కాబట్టి వాటి విషయంలో మనం చింతపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు. నీ కష్ట దినములన్నీ పోగొట్టి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా మమ్మును మరచిపోలేదు. చూసావా, దావీదు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. మనుషులు మర్చిపోవచ్చు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఇంటివారు అనేకులు మర్చిపోవచ్చు. నువ్వు చేసిన మేలులు, నీవు చేసిన ఉపకారాలు, నువ్వు చేసిన సహాయాన్ని, నువ్వు చేసిన మంచి పనులు మనుషులు మరిచిపోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దావీదు ఏముందంటే యెహోవా మమ్మును మరిచిపోలేదు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను మరిచిపోడు. గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను మరిచిపోడని బైబిల్ చెప్తుంది. మొదటి. రెండోది, ఆయన మమ్మల్ని ఆశీర్వదించను. కాబట్టి నీవు ఏ విషయంలో కృంగిపోకు. నీ కష్టదినములు పోగొట్టి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటలు నీ కొరకే. చూడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చూడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుడెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుమని అడుగుచున్నాం. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. నీతిమంతుల కష్టదినులు పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తానని చెప్పావు. మీ మాట సత్యము తండ్రి, నీకు వందనాలు. మీ మాట మా హృదయంలో మీరు భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలకి వినబోతున్న వారి జీవితంలో కూడా మీరు భద్రపరిచి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.